పాకిస్తాన్ సైన్యం మళ్ళీ డబుల్ గేమ్ ప్రారంభించింది. ఇదివరకటి రోజుల్లో తీవ్రవాదులు సరిహద్దులు దాటేందుకు ముందుగా పాకిస్తాన్ వాళ్ళు కాల్పులు జరుపుతారు. మన సైన్యం ఆ కాల్పుల హడావిడిలో ఉండగా రెండో పక్కన వచ్చి తీవ్రవాదులు దాడులు చేసేవాళ్ళు. ఆ పరిస్థితుల తర్వాత మనం మోడీ సర్కార్ వచ్చిన తర్వాత వాడు కాల్పులు జరిపితే వాడు తుపాకీ పట్టుకుంటే మీరు మిషన్ గన్ పట్టుకోండి, వాడు మిషన్ గన్ పట్టుకుని వస్తే మీరు మోటార్ గన్లు తీసుకెళ్ళేసేయమన్న తర్వాత అప్పటి నుంచి పాకిస్తానే దారికి వచ్చింది. వాళ్ళంతట వాళ్ళే కాల్పుల వివరణ ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దేశంలో బెలూచ్ ఉద్యమాలు, తర్వాత పీఓజేకే ఉద్యమాలు, ఇంకొక వైపున టీటీపీ ఉద్యమాలు, వీటన్నిటి మధ్యన నలిగిపోతున్నటువంటి వేళ దాన్ని డైవర్ట్ చేయడానికి భారత్తో శత్రుత్వాన్ని పెంచితే అక్కడ ఉద్యమాలన్నీ పోయి వాళ్ళందరూ ఒకటవుతారన్నటువంటి ఉద్దేశంతో రెచ్చిపోతుంది, రెచ్చగొడుతోంది. తాజాగా టెర్రరిస్టులతో ఏదో ఒక గొడవ చేయాలని చూస్తుంది. రాజౌరి సెక్టార్లో, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రాజౌరి సెక్టార్లో టెర్రరిస్టులు ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అనేక దఫాలు ప్రయత్నించింది. కాల్పులు జరిపితే కాల్పులకి మనం సమాధానం చెప్పాం. అదే సందర్భంలో పాకిస్తాన్ ఆర్మీ మన వైపుకి పంపించడానికి సిద్ధపడుతోంది అన్నటువంటి విషయాన్ని తాజాగా ఐడెంటిఫై చేసి మరింత నిఘా పటిష్టం చేశాం.